బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనడం కరెక్ట్ కాదన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారమేనని, మహిళా బిల్లుకు ఎవరైతే వ్యతిరేకమో వాళ్ళంతా ఎన్నికల్లో ఓడిపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో 2-3 సీట్లకు పోటీ చేసే స్థాయికి పడిపోతుందని అన్నారు. అంతకుముందు ఆయన తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బీహారు, అస్సాంలలో కూడా జగన్ ఫోటోతోనే గెలిచారని మాట్లాడట్లేదా? తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ప్రజల ఆదరణతో పార్టీ పెట్టి గెలిచిన అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా కేవలం తన ఈగోకు నచ్చినట్టుగా నడవలేదని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడని అత్యంత దారుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన వైనం కూడా మనం చూసాం. ఇవాళ రాజ్యాంగానికి విలువనిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది. ఒక ఓటమి కాదు, 2 ఓటమి కాదు, వరుస ఓటమిలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. దేశం మొత్తాన్ని పాలించిన పార్టీ, అన్ని రాష్ట్రాల్ని సంవత్సరాల పాటు పాలించిన పార్టీ ఇవాళ ఒక పారాసైట్ లాగా ఇతర పార్టీల మీద ఆధారపడుతూ 2 సీట్లకు 3 సీట్లకు పోటీ చేయాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ పార్టీ నాయకత్వం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ నాయకుడు పదే పదే నాయకుడిగా ప్రమోట్ చేస్తాలని చూస్తున్నప్పటికీ కూడా ఆయన నాయకుడిగా ఎదగలేని క్రమాన్ని ఎందుకని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడో ఇక్కడో మిగిలి ఉంటుంది, 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అద్భుత పాలన చేస్తూ ప్రజల మన్నలను కొంటూ మళ్ళీ అధికారంలోకి వస్తున్న నరేంద్ర మోడీ గారిని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకోవడం కాకుండా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తే వారికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మరి రోజా గారు డిఎంకే ప్రచారం చేశారని ఒకవైపు అంటున్నారు, రెండో వైపు విజయ్ గారు జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు గెలిచారంటున్నారు. సరే, నేను ఐరన్ లెగ్గులా మంచి లెగ్గులా దాంట్లో పోదలుచుకోలేదు. కానీ డిఎంకే ఓడిపోవడానికి ఏంటంటే వాళ్ళ ప్రజాకంటక పాలన ప్రధాన కారణం, రెండోది అవినీతి రెండో కారణం, అశ్రిత పక్షపాతం మూడో కారణం. ఇవన్నీ అయితే మహిళలకి సాధికారత కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ మహిళా రిజర్వేషన్ను తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకోవడం నాలుగో కారణం అయితే, ఐదోది జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ప్రధానంగా తమిళనాడుకి కూడా 39 నుంచి సీట్లు 25కు పడిపోయే అవకాశం ఉంది. అట్లా కాకుండా
అట్లా కాకుండా ఫ్లాట్ 50% ఫార్ములా తీసుకురావడం వల్ల 39 సీట్లు కాస్త 59 సీట్లు తెలంగాణకు అయ్యే అవకాశం ఉండేది. మన రాష్ట్రంలో కూడా 25 సీట్లు కాస్త 38 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అద్భుత అవకాశాన్ని టోటల్గా దక్షిణాదిలో ఉంటున్న 129 స్థానాలు 195 అయ్యేవి. వాటిని అడ్డుకున్న కారణంగా ప్రజల్లో తీవ్రమైన ఆక్రోశం వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల ఛాంపియన్లుగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా డిఎంకే పార్టీ కానీ లేదా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల మహిళలకి ఎక్కువ సీట్లు రావడం వల్ల ఎక్కువ శాతం పోటీ చేయడానికి అవకాశం ఉన్న యువతకి, అదేవిధంగా ప్రపోర్షనేట్గా ఎస్సీ ఎస్టీలకు కూడా పెరిగి మరింత మంది చట్టసభల్లోకి, పార్లమెంటులోకి, అసెంబ్లీలోకి పోయే అవకాశం ఉంటే దానికి అడ్డుకున్న కారణంగా ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం అది వారికి శాపంగా మారింది. అందుకనే ప్రభుత్వాన్ని కోల్పోయారు. చెప్పలేము, అది నిర్ణయం తీసుకోవాల్సింది రాజ్యాంగం. ఆయనకు మెజారిటీ లేదు కాబట్టి చూసి అదే గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, చూడాలి మనం.